చెప్పండి రుకయ్య బేగం, మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి. తప్పకుండా చెప్తాను షెహన్షా. అయితే ఫిర్యాదు చేయడానికి ముందుగా నేను మహారాణి గారిని, ఇక్కడకు హాజరైన వారందరినీ ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అడగండి రుకయ్య బేగం. మహారాణి, మొఘలాయ్ సామ్రాజ్యపు నియమానుసారం షెహన్షా మాట ఇచ్చారంటే దాన్ని తప్పక నెరవేరుస్తారు. ఇది నిజమేనంటారా? నిస్సందేహంగా. అయితే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, షెహన్షా గారు నేను అడిగే ఒక కోరికని నెరవేరుస్తానని గతంలో నాకు మాట ఇచ్చారు. ఈ దర్బారులోనే వారు నాకు ఒక ఫర్మానా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం నేను ఒకే ఒకసారి నాకు ఏం కావాలన్నా వారిని కోరుకోవచ్చు. రుకయ్య బేగం, కోరుకోండి, మీకేం కావాలో అడగండి. షెహన్షా, మీ ఈ కానుక అప్పుగా అనుకుంటాను. సమయం వచ్చినప్పుడు నాకు ఏం కావాలో నేను మిమ్మల్ని కోరుకుంటాను. నాకది జ్ఞాపకం ఉంది. నీకు ఏం కావాలన్నది షెహన్షాని నేరుగానే అడిగి ఉండవచ్చు. అందుకోసం మీరు ఇలా దర్బారు ఏర్పాటు చేయవలసిన అవసరం ఏముంది? మేమనుకుంటున్నది నిజమే అయితే మీరు అలాంటి తప్పు చేయకూడదని ఆ ఖుదాని వేడుకుంటున్నాం రుకయ్య. ఆ తప్పు చేయకూడదు. నేను ఆ పని చేశాను మహారాణి గారు. నాకు ఏం కావాలో షెహన్షా గారిని కోరడం జరిగింది, కానీ వారు నాకు అది ఇవ్వడానికి నిరాకరించారు. చూడండి, మేము మీకు ఇదివరకే చెప్పేశాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. మేము మీ కోరికను తీర్చలేము సరికదా, మేము ఆ పని ఎంత మాత్రమూ చేయలేము. విన్నారా మీరు మహారాణి గారు? షెహన్షాయి స్వయంగా నిండు దర్బారులో చెప్తున్నారు, తను ఇచ్చిన మాట నెరవేర్చనంటున్నారు. వారు ఈ ఫర్మానాన్ని నిష్ప్రయోజనం చేసేశారు. అసలు మీరు ఏమి కోరుకున్నారు రుకయ్య బేగం? సాక్షాత్తు షెహన్షా నిరాకరించేది ఏం కోరారు? నేను అడిగిందల్లా ఒక తల్లినయ్యే అధికారం కావాలని, ఒక బిడ్డని పొందే ఆనందం కోరాను. నేను షెహన్షాని జోదా బేగంకి పుట్టబోయే ఒక బిడ్డను కోరుకున్నాను మహారాణి. ఇక మీరే చెప్పండి షెహన్షా, మీరు ఇచ్చిన మాటని నెరవేర్చదలిచారా, లేక బాబరు వంశ ప్రతిష్టని, ఈ ఫర్మానాన్ని నిష్ప్రయోజనం చేయదలిచారా? చెప్పండి. మేము మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే రుకయ్య, మీరు మీ హద్దుని అతిక్రమించకండి. మేము ఇదివరకే మీకు చెప్పేశాం, మీ కోరికల్లో అన్యాయం ఉందని, అవి అర్థం పర్థం లేనివని, అవి తీర్చడానికి ఎంత మాత్రం సాధ్యం కాదు. వాహ్ షెహన్షా వాహ్, ఇదేనా మీరు చేసే న్యాయం? హిందూ దేశపు షెహన్షా తను ఇచ్చిన మాటని నెరవేర్చుకోనంటున్నారా? మీకు జ్ఞాపకం ఉందా షెహన్షా, మీరు ఆ ఖైబర్కి మరణశిక్ష విధించారు, కానీ జోదా బేగం తనకిచ్చిన ఫర్మానాన్ని గుర్తు చేసి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకునేటట్లు చేశారు. అప్పుడు మీరు వారి కోరికను తీర్చారు. మరి ఇప్పుడు నా కోరిక నెరవేర్చడానికి ఎందుకులా తటపటాయిస్తున్నారు షెహన్షా మీరు? రుకయ్య, ఆ రెండు వ్యవహారాలకి చాలా తేడా ఉంది. ఆ రోజు జోదా బేగం ఒకరి ప్రాణం కాపాడదలిచారు. పవిత్రమైన రంజాన్ మాసంలో మా వల్ల ఎలాంటి తప్పు జరగకూడదని మమ్మల్ని రక్షించారు. కానీ మీరేమో మా చేత ఒక తల్లి నుంచి తన బిడ్డని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది ఎంత మాత్రం సాధ్యం కాదు. రుకయ్య, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సంతానం అంటే అల్లా తాలా ఇచ్చే వరప్రసాదం. మేము ఒక తల్లిని తన బిడ్డకి దూరం చేయలేము, అందుకని మీ కోరిక తీర్చడం కుదరదు. కానీ షెహన్షా ఖుదాకి ప్రతిరూపం. ఈ లోకం వారిని ఖుదా ప్రతిరూపంగా గౌరవిస్తుంది. వారు చేయలేనిదంటూ ఉండదు. వారికి తన సామ్రాజ్యంలోని ప్రతి వస్తువుపైన పూర్తి హక్కు ఉంటుంది. కానీ రుకయ్య, ఎంతటి బాద్షాకైనా ఒక తల్లికి తన సంతానంపై గల ప్రేమ విషయంలో ఎలాంటి హక్కు ఉండదు. మేము జోధా బేగంకి వారి బిడ్డని దూరం చేసి మీకు ఇవ్వడానికి కుదరదు, ఇవ్వలేం కూడా. కానీ నేను జోదా బేగంకి తల్లినయ్యే హక్కు లేకుండా చేయబోవడం లేదు షెహన్షా. వారికి 2 పిల్లలు పుట్టబోతున్నారు. నేను ఇద్దరిలో ఒక బిడ్డని ఇవ్వని అడుగుతున్నాను. వారి మాతృత్వపు మమత నశించిపోదు. అలాగే నాకు కూడా తల్లిని కాగల సంతోషం దక్కుతుంది షెహన్షా. కానీ సంతానం అంటే ఆస్తి పాస్తులు కావు రుకయ్య, దాన్ని అలా పంచుకోవటానికి కుదరదు. మీరు
ఎందుకు మేము ఎంత చెప్పినా అర్థం చేసుకోనంటున్నారు? ఓ తల్లికి తన సంతానం నేత్రాలతో సమానం. మీరు అడిగేది ఆ తల్లిని గుడ్డిదాన్ని చేసి ఆ నేత్రాలు మీకిచ్చేయమంటున్నారు. ఇది సాధ్యమేనా? ఆ సంతానం మీది కూడా అవుతుంది షెహన్షా. దాని మీద మీకు కూడా హక్కు ఉంటుంది. అలాంటప్పుడు మీకు గల హక్కులో నాకు నాకు కొంచెం పంచివ్వలేరా? మేము చెప్పే మాటలు మీకు అర్థం కానప్పుడు మేము మీతో గొడవ పడదలుచుకోలేదు రుకయ్య. మీరు మా నుంచి ఏదైనా కోరుకోండి, జాగీర్లు కోరుకోండి, పరగణాలు కోరుకోండి, ఏదైనా కోరుకోండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నగలు నాణ్యాలు ఏవైనా సరే కావాలంటే మీరు ఈ గద్దెని అడగండి. మా ప్రాణం పోయినా సరే మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కానీ దేనిపైనైతే మాకు హక్కు లేదు దాన్ని మేము మీకు ఇవ్వటం కుదరదు. ఒక సంతానం లేని స్త్రీకి సంతానం కాకుండా హిందూ దేశమే కాదు ఈ లోకం మొత్తం ఇచ్చేస్తామన్న విలువ ఉండదు షెహన్షా. ఆయన ఈ రాజ్యాలు కిరీటాలు నేనే చేసుకోను. నాకంటూ సంతానం లేనప్పుడు ఇవెందుకు? మేము ఇంకేమీ చెప్పలేము రుకయ్య. కానీ మేము నిస్సహాయులం. మీ కోరిక తీర్చలేము. దీనికి బదులుగా మీరు కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి. అందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీ ప్రాణాలను తీయటమా? అంతకు ముందే నా ప్రాణాలు పోవాలి షెహన్షా. అయినా ఈ మొఘలాయి సామ్రాజ్యపు షెహన్షా తను ఇచ్చిన మాటని తప్పుకున్నారు. అంతకు మించిన శిక్ష ఇంకే ఉంటుంది ఏ షెహన్షాకైనా? చూసారా మీరు జోదా బేగం? ఇవాళ జలాల్ మీరు తప్ప తనకి ఇంకెవరు ముఖ్యం కదని అందరి ముందు ఖచ్చితంగా నిరూపించేశారు. ఎవరు ఏవైపోయినా వారికి లెక్కలేదు. మీరే విశిష్ట బేగమని వారు నిరూపించారు. వారికి మీరంతా ముఖ్యం. మీకు తెలుసా జలాల్ ఎన్నడూ మీరు ఏం చెప్పినా కాదనలేదు. ఎందుకంటే మీరు మొఘలాయి సామ్రాజ్యానికి ఒక వారసునివ్వబోతున్నారు. మీరు రాజమాత కాబోతున్నారు జోదా బేగం. సలీమా బేగం కైతే రహీం ఉన్నారు. ఇక మీకైతే మిమ్మల్ని ఇద్దరేసి పిల్లలు అమ్మీజాన్ అని పిలుచుకోనున్నారు. కానీ నా బతుకింతేనా జోదా బేగం? నేను ఎన్నటికీ తల్లిని అనిపించుకోలేను. ఎందుకంటే ఆ ద్రావకం వల్ల నాకు ఆ యోగ్యత లేకుండా పోయింది. కానీ అలాంటి పరిస్థితిలో నేను జలాల్ని ఒక సంతానం కోరుకున్నాను. తనని పెంచి పెద్ద చేయాలనుకున్నాను. ఇందులో నేను చేసిన తప్పే ఉంది చెప్పండి? మీకొకటి చెప్పనా? జలాల్ నాకు మాట ఇచ్చారు, ఫర్మానా కూడా ఇచ్చారు నాకు. వారు తను ఇచ్చిన మాటనే తప్పుకుంటున్నారు. ఇంతవరకు నేనెన్నడూ ఇంత నిస్సహాయతను అనుభవించలేదు జోదా బేగం. నాకు ఒక దాసికి జలాల్ దృష్టిలో తేడా లేకుండా పోయింది. మీరే చెప్పండి జోదా బేగం, ఆ బిడ్డ నా ఒళ్ళో పెరిగినా మీ ఒళ్ళో పెరిగినా పెద్దగా తేడా ఏముంటుంది చెప్పండి? రుకయ్య బేగం, మీరు ఎందుకు అర్థం చేసుకోవడానికి? వద్దు జోదా బేగం, మీరేం ఓదాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైపోయింది. నాకు విశిష్ట బేగం పదవి లేకుండా పోయింది. ఇప్పుడు నాకు ఒక తల్లిని అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది. అయినా ఇది మీరే చెప్పండి జోదా బేగం. ఒక స్త్రీ గనుక తల్లిని కావాలని కలగనటం పొరపాటు అంటారా? ఇలాంటి ఆశ అక్రమం అంటారా? తను కూడా అమ్మీజాన్ అని పిలిచేవారు ఉండాలనుకోవడం తప్ప? మీ అభిప్రాయం ఏంటో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు
నేను చేసిన దాంట్లో ఏ తప్పు లేదు జోదా బేగం. నేను కేవలం జలాల్ని వేడుకున్నది ఒక్కటే. అయినా ఈరోజు ప్రశ్న, జోధాబాయి తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా రుకయ్య జగన్నాథ్. బేగం కోరరాని కోరికే కోరారు. రుకయ్య సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను ఉద్వేగంతో కాక పంతంతో నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగని ప్రతిసారి తన పంతాన్ని తీర్చలేం కదా. మీరు సరిగ్గానే చెప్పారు అత్తయ్య గారు. అయితే రుకయ్య బేగం ఏకాకితనం నేను అర్థం చేసుకోగలను. నా జీవితంలో గనక రహీమే లేకపోతే బహుశా నేను కూడా ఇలాంటి బాధనే అనుభవించుండేదాన్నేమో అత్తయ్య గారు. కానీ ఇప్పుడు మాత్రం తను పంతం కోసం కాక ఉద్వేగాల వల్ల వేరే మార్గం లేక ఇలా చేస్తుందని నా నమ్మకం. అత్తయ్యగారు పాపం తన తల్లి కాలేకపోతుందంటే అసలు అందులో తన తప్పేముంది? నేను కూడా అర్థం చేసుకోగలను సలీమా బేగం. నాకు కూడా రుకయ్య మీద అపారమైన అభిమానం ఉంది. కానీ అంత మాత్రం చేత తన జోధా హక్కుని ఆవిడకి లేకుండా చేస్తే అది న్యాయం కాదు. ఈ వ్యవహారంలో తన పంతం అర్థం లేంది. నేను మాత్రం జలాల్ నిర్ణయాన్ని సమర్థిస్తాను. జోదా బేగం పరిస్థితి రాను రాను క్లిష్టంగా తయారవుతోంది. రుకయ్య బేగం మానసిక స్థితి చాలా తీవ్రంగా ఉంది. నేను ఆవిడ బాధని అర్థం చేసుకోగలను. దయచేసి నన్ను క్షమించు జలాల్. కానీ నేను ఇలాంటి ప్రయత్నం చేయక తప్పడం లేదు. లేదంటే రాజమాతనయ్యే గొప్ప సువర్ణ అవకాశం నాకు ఎలా వస్తుంది? వాహ్ రుకయ్య బేగం, వాహ్, చాలా బాగుంది. ఎంత గొప్పగా నటించావో నువ్వు. ఒక నిస్సహాయ తల్లిగా, అభాగ్యురాలిగా, కొడుకు కోసం అలమటించే స్త్రీగా గొప్పగా నటించావు. వాహ్, చాలా బాగుంది. నా ఎత్తుగడలో మొదటి అడుగు సరిగ్గానే పడింది. ప్రస్తుతం ఈ మహల్లో ఉద్వేగాలు గాలివానలా విహరిస్తున్నాయి. త్వరలోనే జలాల్ని, జోదా బేగంని ఈ గాలివాన గట్టిపోచులు ఎగరేస్తుంది. నేనేమో నా తెలివిని ఉపయోగిస్తాను, కానీ జోదా బేగం అలా కాదు. అందుకనే ఈసారి నేను జోదా బేగం జాలి గుండెని పావుగా వాడుకుంటున్నాను. రుకయ్య బేగం, దర్బార్లో మీకు జరిగింది తలుచుకున్న కొద్దీ నాకు చెప్పలేనంత బాధగా ఉంది. తీరా మీరు చూస్తే తలడిల్లిపోతున్నారనుకున్నాను. కానీ ఇప్పుడు తీరా జరిగిన దాన్ని బట్టి చూస్తే షహన్షా గారు అలా మాట తప్పడం మీకు బాధగా లేదేమో అనిపిస్తుంది రుకయ్య బేగం. ఇది నీకు అర్థం కాదురే హోషియార్. ఎందుకో తెలుసా? నీకు నాకు మధ్య ఎంతో తేడా ఉంది. నువ్వేమో కేవలం దాసుడివి, అదే నేను విశిష్ట బేగంని. ఇప్పుడే నేను చదరంగంలో మొదటి ఎత్తు వేశాను. ఆట కట్టించడానికి ఎంతో సమయం పట్టదు. చూస్తావుగా, మాట ఇచ్చిందేమో జలాలే అయినా దాన్ని జోదా బేగమే నెరవేర్చబోతున్నారు. ఏం చేస్తాం, పాపం ఆవిడికి తన పదవి కంటే తనకంటే కూడా తన భర్త మీద ప్రేమ ఎక్కువ. వారి మాట తీర్చడానికి ఆవిడ ఏం చేయడానికైనా సమర్థురాలే. జలాల్ తలవంపులు ఆవిడ సహించలేదు. కనుక జలాల్ని అప్రతిష్ఠ నుంచి కాపాడ్డానికి ఆవిడ తన సంతానంలో ఒకరిని నాకు ఇవ్వక తప్పదు. అంతే. ఆ జోదా బేగం తన భర్త నిర్ణయాన్ని
మార్చడానికి ఎంత వ్యవధి తీసుకుంటుందో అది మాత్రం మనం వేచి చూడాలి. ఇంకోలా చెప్పచ్చు, తన నిర్ణయం మార్చుకునేలాగా జలాల్ని బలవంతం పెట్టడంలో ఆవిడికి ఎంత వ్యవధి పడుతుందో చూడాలి. అలిఫ్, దాల్, ఈం, కీమ్ ఇలా రాసుకోవాలి ఆదాం. నేను మొదటిసారిగా నీకు ఆదమని రాయటం ఎలాగో నీకు నేర్పించినప్పుడు నువ్వెలా రాసావో నీకు గుర్తుందా? నువ్వేమో దాల్ అనేది ఇలా రాసావు, తప్పు కదా? అలా రాయకూడదు. ఆదాబ్. మిమ్మల్ని కలుసుకోవడానికి జావిదా బేగం వచ్చారు. అత్తయ్య గారు, ఏమిటెంత ఘోరం జరిగిపోయింది? అంతా ముగిసిపోయింది. నేను కన్న కలలన్నీ కళ్ళలైపోయాయి. నా ఆనందాలన్నీ మంట కలిసిపోయాయి. ఇప్పుడు దుస్తులతో పాటుగా జీవితం కూడా వివరణమైపోయింది. అసలు నేను ఇంకా ఎందుకు బతుకున్నానో అర్థం కావట్లేదు. మా ఆదం ఖాన్ గారికి బదులు ఆ ఖుదా నన్నే తీసుకెళ్లిపోయి ఉంటే బాగుండేది. నేను పూర్తిగా ఏకాకినైపోయాను అత్తయ్య గారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కూడా ఇక్కడే ఉంటాను, మీతో పాటే ఈ కారాగారంలోనే జీవితాంతం మీకు సేవ చేస్తుంటాను. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అత్తయ్య గారు. మూర్ఖురాలా, నేను నీ మూర్ఖత్వాన్నైతే సహించగలను జావీదా, కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను సహించలేను. ఒక సంగతి చెప్పనా నీకు? ఏడుస్తున్నప్పుడు నువ్వు చాలా అసహ్యంగా కనిపిస్తావు. ఇప్పుడు ఏడవడం తప్ప నా బతుకి ఏం మిగిలింది అత్తయ్య గారు? అరే, నువ్వలా అంటున్నావేంటి? నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. నువ్వు చాలా చాలా చేయగలవు. నేను ఆదాం ఖాన్ చేయలేకపోయింది ఒకటుందిగా జావీదా. ఆ పని ఇప్పుడు నువ్వు పూర్తి చేయాలి. ఆ పనేంటో చెప్పమంటావా? నువ్వు మొఘలాయి సామ్రాజ్యానికి నమ్మకస్తురాలుగా వ్యవహరించాలి. జాగ్రత్తగా విను. మన ఆదాం ఖాన్ అధికారాన్ని, పదవిని కోరుకుని దురాశలో పడ్డాడు. ఆదాం ఖాన్కి అధికారం, మకుటం మీద మమకారం ఉండేది. నాకేమో ఆదాం ఖాన్ని ఆనందంగా చూడాలన్న మమకారం. అందువల్ల నువ్వేమో నా మీద, ఆదాం ఖాన్ మీద ద్రోహులను అంటుకున్న కళంకాన్ని నీ నమ్మకం అనే సిరాతో తుడిచి పారేయాలి. జావిదా, నువ్వు పవిత్రురాలివి. నీ హృదయంలో, ఆలోచనలో కుళ్ళనేది లేదు. ఇలాంటి వాళ్ళని లోకం సాధారణంగా మూర్ఖులు అంటూ ఉంటుంది, కాని నువ్వు మూర్ఖురాలిగా ఉంటేనే మంచిది. నీలో నీ మూర్ఖత్వం అల్లా ప్రసాదించిన అతి గొప్ప వరం వంటిది. దీన్నలాగే కాపాడుకో. కాపాడుకో తల్లి. ఈరోజు ప్రశ్న, జోధాబాయి తండ్రి పేరేంటి? ఏ రాజా బార్మల్, బి రాజా జగన్నాథ్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.